ఆయిషా మీరా కేస్ క్లోజ్. అత్యాచారం కేసు కొట్టివేస్తూ సిబిఐ కోర్టు తీర్పు. ఆధారాలు లేకపోవడంతో 18 ఏళ్ల తర్వాత విచారణ ముగిసింది. సో ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అంటే 18 ఏళ్ల తర్వాత ఏదో ఒక న్యాయం జరుగుతుంది అని ఎదురు చూస్తుంటారు ఆయిషా మీరా తల్లిదండ్రులు. కానీ ఆ కేసు క్లోజ్ చేస్తూ దీంట్లో సరైన ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసుని మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పాను. ఆయిషా మీరా చనిపోయిన 12 సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం నిర్వహించాలి అని కోర్టు చెప్పిన తర్వాత రీపోస్ట్ మార్టంకి అధికారులు వచ్చినప్పుడు మత పెద్దల్ని వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని శ్మశాన వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల రోదన అరణ్య వేదన విపరీతంగా ఏడ్చేసారు. కనీసం నా కూతురు చనిపోయిన తర్వాత కూడా దానికి ప్రశాంతత ఇవ్వలేకపోతున్నాం మేము అని ఆ తల్లి రోధించింది. ఎందుకంటే చనిపోయిన తర్వాత శ్మశానంకి వెళ్ళి మళ్ళీ సమాధి తవ్వి అక్కడుండే బాడీ పార్ట్స్ ఎముకలు కలెక్ట్ చేసుకోవాలి రీపోస్ట్ మార్టం సందర్భంగా. అంటే చనిపోయిన తన కూతురికి సమాధిలో కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్న ఈ చట్టాలు మేము అని. పోనీ అంత బాధ అనుభవించిన తర్వాత కూడా 18 ఏళ్ళు కంటిన్యూ కోర్టులో ట్రయల్స్ జరుగుతుంటే ఏదో ఒక చోట న్యాయం జరగకపోదా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి న్యాయం లేదు, సరైన ఆధారాలు లేవు కాబట్టి ఎవరిని నిందితులుగా మేము చేయట్లేము అంటూ కోర్టు చెప్పడం అండ్ కేసు క్లోజ్ చేస్తూ కూడా ప్రకటించడం. ఆయిషా మీరా చావుకి అండ్ ఆమె ప్రాణానికి ఎట్లాంటి పరిస్థితి ఉంది చూడండి. అయితే ఆయిషా మీరా తల్లిదండ్రులు సరే న్యాయం జరగలేదు కాబట్టి అట్లీస్ట్ రీపోస్ట్ మార్టం సంబంధించిన అవశేషాలు తన కూతురు ఏవైతే తీసుకున్నారో అవి తమకు మళ్ళీ అప్పగించాలి అంటూ కూడా ఒక పిటిషన్ వేశారు. కోర్టు దాన్ని గౌరవించి సరే పలానా తేదీన మీరు రండి వచ్చే నెల, వచ్చినప్పుడు అవశేషాలన్నీ కూడా పోలీస్ అధికారులు ఇస్తారు అండ్ దాంతోపాటు ఒక సెక్యూరిటీతో మళ్ళీ మీరు శ్మశానానికి వెళ్ళండి అని కూడా చెప్పారు. ఆయిషా మీరా పేరెంట్స్ అట్లీస్ట్ ఇదైనా ఒక సంతోషకరం. చావులో కూడా ప్రశాంతత తీయలేరు, చనిపోయిన తర్వాత కూడా నాకు బిడ్డకు నేను ప్రశాంతత తీయలేను కాబట్టి మళ్ళీ ఆ అవశేషాలన్నీ కూడా మత పెద్దల సమక్షంలో వాళ్ళకుండ రిచువల్స్ ఏవైతే ఉంటాయో దాంతో మళ్ళీ ఆ సమాధిలో పెట్టడమా లేదంటే కన్నం చేయడమా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా కోర్టుకు అప్పీల్ చేస్తే కోర్టు దానికి ఒప్పుకుంది.